హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్స్ పొందాలంటే మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనే వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎవరికి ఎంత ఫీజు ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 550 రూపీస్ ఉంది అండ్ అదర్స్కి అయితే 750 రూపీస్ ఉంది. ఓకే, సో వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి మే 3rd రోజు వరకు అయితే వితౌట్ లేట్ ఫీజు ఉంది. అండ్ లేట్ ఫీ 250 లేట్ ఫీజుతోని మే 17th వరకు ఉంది. అండ్ 500 లేట్ ఫీజుతోని మే 26th వరకు ఉంది. అండ్ కరెక్షన్ వచ్చేసి మే 16th to 28th మే వరకు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చేసి మీకు 28th మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు June 8th అండ్ June 9th రోజు అయితే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. సో ఇట్లా దీనికి సంబంధించిన లింక్ను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ ఉంటాయి, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో నేను ఏమైనా చెప్పేది మీకు మిస్టేక్ అయినా కూడా ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, టీజీ ఐసెట్ 2025 ఫర్ అడ్మిషన్ ఇంటూ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ. ఓకే, సో ఈ అడ్మిషన్ పర్పస్లో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్. కొత్తగా ఏమన్నా వచ్చిందా రూలు కండిషన్ అనేది వాటితో సహాన్ని చూడొచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ యూజర్ల గైడ్ కూడా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ 3 స్టెప్పుల ద్వారా అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి మనం. ఓకే, సో అప్లికేషన్ ఫీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవాలి. ఒకసారి అమౌంట్ పే చేస్తే కనుక రిటర్న్ రాదు అని ఇక్కడ నీట్గా ఉంది. అందుకే ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ పేమెంట్ అని కనబడుతుంది. సో ఓకే, నేనైతే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇవన్నీ చదువుకొని ముందుకెళ్తున్నాను. రైట్, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కూడా మీకు ఒకటి డైలాగ్ బాక్స్ వచ్చింది, ఒకసారి చదువుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేము ఎస్ఎస్సిలో మన మెట్రికులేషన్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మన ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ లేదంటే పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి స్టార్ మార్క్ ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకే, సో రీసెంట్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, మీరు డిగ్రీలో ఏ గ్రూప్ అది మీరు పొందారో ఆ గ్రూప్ సెలెక్షన్ చేసుకోరి. ఆ గ్రూప్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయండి. అండ్ కొంచెం కిందికి వస్తే అక్కడ కేటగిరీ అంటే మన క్యాస్ట్. ఓకే, సో ఈ క్యాస్ట్ని బట్టి మనం ఫీజు ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నాము. ఓకే, సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో ఇక్కడ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, మన ఇష్టం. ఓకే, ఇక్కడ ఫీజు కనబడతలేదని చూస్తున్నారా? సో ఇక్కడ క్యాష్ను సెలెక్ట్ చేస్తేనే కింద ఫీజు అనేది కనబడుతుంది. అండ్ పేమెంట్ టైపు ఇక్కడ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, మన ఇష్టం. ఇదిగోండి, అది సెలెక్షన్ చేస్తుంటే ఇక్కడ ఫీజు కనబడిందా లేదా. సో ఈ విధంగా మనకు ఫీజు అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫిలప్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మనకు కరెక్షన్ డేట్ ఉన్నా కూడా ఎంతైనా కొంచెం ప్రాబ్లమే కదండి. సో అంత ఛాన్స్ మనకి అవసరమా చెప్పండి. ఓకే, సో పేమెంట్ అయితే చేసేయండి డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా. ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఆటోమేటిక్గా పేజ్ ముందుకు వెళ్ళిపోతుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడియా వస్తుంది, నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పైన మన డీటెయిల్స్ ఇందాక ఎంట్రీ చేసిన డీటెయిల్స్ డిఫాల్ట్గా వస్తాయి. కిందకు వచ్చేస్తే మన ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయాలి అండ్ మదర్ నేమ్ ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇక్కడ మన జెండరు ఏదైనా స్టార్ మార్క్ ఉన్నాయి ఎంట్రీ చేస్తే సరిపోతుంది, అన్నీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆధార్ కార్డు ఆప్షన్, రేషన్ కార్డు ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ స్టార్ మార్క్ ఉంది, ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేసేయండి. కొంచెం కిందికి వస్తే మన అడ్రస్, విలేజు, మండల్, హౌస్ నెంబరు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, సో ఏరియా ఆఫ్ రిజర్వేషన్, ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ కనబడుతుంది, ఇదిగోండి ఇది. సో ఇక్కడ మనం లోకల్ ఓయూ కిందికి వస్తాము, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంటే నెంబర్ కూడా ఎంటర్ చేయండి. కొంచెం కిందికి వస్తే మనము కేటగిరీ సర్టిఫికేట్ అంటే స్పెషల్ రిజర్వేషన్ అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటాయి కదా, అవి ఉంటే అది పెట్టేసుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ మైనారిటీ ఉంటే మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. మైనారిటీ సెలెక్ట్ చేసుకుంటే ముస్లిం అనే ఆప్షన్ అక్కడ ఎనేబుల్ అవుతుంది, సెలెక్షన్ చేసుకోండి. కింద బిలో 1 lakh ఇన్కమ్, 1 to 2 lakhs ఇన్కమ్ ఉంటుంది, మన పేరెంటల్ ఇన్కమ్ చూస్ చేసుకోండి. తర్వాత ఈ సెక్షన్ అంతా కూడా మీ డిగ్రీ యొక్క డీటెయిల్స్ అనమాట. యూనివర్సిటీ ప్లేస్లో ఏ యూనివర్సిటీ, ఏ కాలేజు, హాల్ టికెట్ ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. సో డిగ్రీ ఎప్పుడు, ఇయర్ ఆఫ్ పాస్, పర్సంటేజ్ ఎంత. ఓకే, మేజర్ 3 గ్రూప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్,
అనేది కూడా ఇక్కడ ఉన్నాయి, అవునా కదా. సో మీ ఓవరాల్ డిగ్రీలో 3 మేజర్ సబ్జెక్ట్స్ అనేది మీరు అక్కడ ఎంట్రీ చేయండి. కింద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కనబడుతుంది కదా. సో ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియం అనేది చూస్ చేసుకోండి. ఓకే, కొంచెం కిందికి వస్తే కనుక మనము ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది స్టార్ మార్క్ ఏం లేదు, వదిలిపెట్టచ్చు, మీ ఇష్టం ఉంటే ఎంట్రీ చేసేయండి. హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, ఓకే, ఇంటర్మీడియట్ బోర్డు ఏంటిది అనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా స్టార్ మార్క్ ఏం లేవు, ఉంటే కూడా ఎంటర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోయినా ఏ అభ్యంతరం లేదు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసు, మంత్ ఆఫ్ ఇయర్, ఎస్ఎస్సి బోర్డు, చాలా ఈజీ. ఓకేనండి. సో ఈ విధంగా ఉంటే ఎంట్రీ చేయండి, ఎటువంటి తప్పులేదు. ఓకేనా. సో చాలా ఈజీగా మీ మొబైల్ ద్వారానే ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన డిస్ట్రిక్ట్స్, ఓన్లీ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ వస్తాయి అనేది కంప్లీట్గా మీరు అక్కడ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది, జస్ట్ డ్రాప్ అండ్ డ్రాక్ చేస్తే. తర్వాత టెస్ట్ జోన్ సెంటర్స్ మీరు ఎక్కడ ఇద్దాం అనుకుంటారు అనేది ఒక 3 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, చూజ్ చేసుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ వస్తుంది, సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ వస్తుంది, ఈ విధంగా. అండ్ తర్వాత ఫోటో ఒక 50 KB లోపు రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ సిగ్నేచర్ కూడా 30 KB లోపు జేపీజీ ఫార్మాట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది, అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంది. తెలుగు వాళ్ళైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు, అండ్ ముస్లిం వాళ్ళు ఎవరైనా వస్తే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, మీ ఇష్టం. అక్కడ చెక్ బాక్స్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి, పార్షియల్గా సేవ్ అయిపోతుంది ప్రజెంట్గా. ఓకే, ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా ప్రివ్యూ అయిపోతుంది, కనబడుతుంది. ఇక్కడ మాడిఫికేషన్ కావాలంటే ఈ బటన్, మాడిఫై బటన్ మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోండి. ఓకే ఉంది అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అది కన్ఫర్మ్ అయిపోతుంది, అయిపోయింది, అంతే, చాలా సింపుల్. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి, అప్లికేషన్ హ్యాపీగా ప్రింట్ అవుట్ అవుతుంది. అప్పుడప్పుడు ఖాళీగా వస్తే కనుక రిఫ్రెష్ కొట్టండి, నో ప్రాబ్లం, పేజ్ మళ్ళీ మీకు షో చేస్తుంది, కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంబీఏ కానీ ఎంసీఏ అడ్మిషన్ పర్పస్లో ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆన్లైన్లో ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియోను స్టెప్ బై స్టెప్ క్లియర్గా, కొత్తగానైతే ఏం రాలే ఈసారి అనే వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. వీడియో ఎట్లా అనిపించింది, చిన్న లైక్ చేయండి.